హాయ్ ఎవరివన్. యూపీఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 4th Feb 2026. మనం ఇప్పుడు ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎన్ని పోస్టులు ఉంటాయి, క్వాలిఫికేషన్ ఏమి, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎన్ని పేపర్స్ ఉంటాయి, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 4th Feb 2026. 4th Feb 2026. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 24th Feb 2026. అప్ టు 6 PM యూ కెన్ అప్లై. ఓకే. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి 24th May 2026లో ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి లాస్ట్ వీక్ బిఫోర్ ఎగ్జామ్ అనేది రిలీజ్ అవుతాయి. లాస్ట్ వీక్ అంటే ఎగ్జామ్కి బిఫోర్ 1 వీక్ ముందు హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. మెయిన్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ 4th Feb 2026 ఓపెన్ అవుతుంది. 24th Feb 2026 6 PMకి క్లోజ్ అవుతుంది. అవి ఇంపార్టెంట్ డేట్స్. తర్వాత వేకెన్సీస్ చూస్తే మనకి టోటల్ వేకెన్సీస్ 933 ఉన్నాయి. అప్రాక్సిమేట్ నెంబర్ ఇది 933 ఉన్నాయి. దీంతో పాటు 33 అనేది దట్ పీడబ్ల్యూబీడీకి 33 ఉన్నాయి, అంటే హ్యాండిక్యాప్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్స్కి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్. పీడబ్ల్యూబీడీ మీన్స్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్. ఫైనల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మే బి చేంజ్. ఇట్ మే బి స్లైట్లీ ఇంక్రీజ్ ఆర్ స్లైట్లీ డిక్రీజ్. అవి వేకెన్సీస్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎనీ డిగ్రీ. ఇట్ మే బి మెడికల్ డిగ్రీ, ఆర్ ఇట్ మే బి బీఎస్సీ, ఆర్ ఇట్ మే బి BA, ఆర్ ఇట్ మే బి బీకామ్, ఎనీ డిగ్రీ, ఆర్ ఇట్ మే బి బీటెక్, ఎనీ డిగ్రీ. Person need to pass in degree, graduate degree from the recognized university. Even final year students also can apply. మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మనకు ఆ తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత పాస్ అయ్యి ప్రూఫ్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ దట్ అండర్ గ్రాడ్యుయేట్ యూజీ. ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్. మినిమం ఏజ్ అనేది అందరికీ ఒకటే. రిజర్వేషన్ ఉన్నా రిజర్వేషన్ లేకున్నా మినిమం ఏజ్ అనేది ఒకటే. 21 ఇయర్స్ కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి 1st August 2026కి. మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్. అప్పర్ ఏజ్ లిమిట్ 32 ఇయర్స్, మినిమం ఏజ్ లిమిట్ 21 ఇయర్స్. 21, 32. ఇది ఎవరైతే రిజర్వేషన్ ఉన్నదో వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 32 ఇయర్స్. రిజర్వేషన్ బట్టి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లోయర్ ఏజ్ లిమిట్ వచ్చేసి అందరికీ 21 ఇయర్సే. మ్యాక్సిమం 32 ఇయర్స్. మీన్స్ పర్సన్స్ నీడ్ టు బోర్న్ బిట్వీన్ 2nd August 1994 to 1st August 2025. ఎస్సీఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే వాళ్ళు 37 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఓబీసీకి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 35 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. అలాగే డిఫెన్స్ పర్సన్స్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే వాళ్ళు 42 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. అది ఏజ్ లిమిట్. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఎవరైతే జనరల్ కేటగిరీ ఉంటుందో, జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా 6 అటెంప్ట్స్, మ్యాక్సిమం 6 అటెంప్ట్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓబీసీ వాళ్ళు అయితే 9 అటెంప్ట్స్ ఇవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అన్లిమిటెడ్, దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ద అటెంప్ట్స్. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ 9 అటెంప్ట్స్. జనరల్ అండ్ ఓబీసీ అయితే 9 అటెంప్ట్స్. ఇఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ who has SC and ST reservation, for them it is unlimited. That is the number of attempts. ఇప్పుడు ఫీజు గురించి చూద్దాం. ప్రిలిమ్స్కి వచ్చేసి 100 ఉంటుంది, మెయిన్స్కి వచ్చేసి 200 ఉంటుంది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఫీజు అనేది వేరియేషన్ ఉంటుంది. ఫ్రీ ఫర్ ఉమెన్,
ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్. ఉమెన్స్కి అన్ని కేటగిరీలో ఉన్న ఉమెన్స్కి, ఎస్సీ, ఎస్టీ మేల్ ఫీమేల్, పీడబ్ల్యూబీడి మేల్ ఫీమేల్ వాళ్ళకి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం ఇప్పుడు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది. ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ మెయిన్స్. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 3 స్టేజెస్. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్, సెకండ్ వచ్చేసి మెయిన్స్, ఆ తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్లో ఉంటుంది అండ్ మెయిన్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్లో ఉంటుంది. నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్లో మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ప్రిలిమ్స్ గురించి చూసినట్టయితే ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసి CSAT. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 CSAT. పేపర్ 1లో వచ్చిన కట్ ఆఫ్ ఆధారంగా మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. పేపర్ 1లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళని, టాప్లో వచ్చిన వాళ్ళని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. అండ్ పేపర్ 2 CSAT అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అంటే CSATలో కంపల్సరీగా 33% రావాలి. 33% అబవ్ మార్క్స్ CSATలో రావాలి. ప్రిలిమ్స్లో టాప్లో వచ్చి ఇక్కడ 33 మార్క్స్ కంటే లెస్ మార్క్స్ వస్తే వాళ్ళు మెయిన్స్కి ఎలిజిబుల్ కాదు. CSAT అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఈ ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్కి ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్లో వచ్చిన మార్క్స్ని బట్టి మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ మార్క్స్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇవ్వరు. ఫైనల్ సెలెక్షన్కి ఈ మార్క్స్ అనేవి యూజ్ అవ్వవు. ఓన్లీ మెయిన్స్కి ఎలిజిబుల్ కావాలంటే జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ రావాలి, CSATలో క్వాలిఫై అవ్వాలి. ఓకే, జనరల్ స్టడీస్లో చూస్తే మనకు హిస్టరీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్లో ఉంటాయి. హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. ప్రిలిమ్స్లో వచ్చేసి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 200 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్. అలా మనకు 200 మార్క్స్ అనేవి ఉంటాయి. టైం వచ్చేసి 2 అవర్స్. ఈ 200 మార్క్స్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు. మెయిన్స్ రాయాలంటే జనరల్ స్టడీస్ పేపర్ 1లో మంచి మార్క్స్ రావాలి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి CSAT ఉంటుంది. CSATలో మనకి ఇది 200 మార్క్స్ ఉంటాయి. 2 అవర్స్ ఎగ్జామ్, ఓన్లీ క్వాలిఫైయింగ్. ఓకే, దీంట్లో 33% తర్వాత ఎంత వచ్చినా ఓకే. 33% అయితే కంపల్సరీ రావాలి. 33% అబవ్ మార్క్స్ అయితే రావాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఓకే, ఇక్కడ వచ్చేసి కాంప్రహెన్షన్, లాజికల్ రీజనింగ్, బేసిక్ మ్యాథ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డెసిజన్ మేకింగ్, ఇలా టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి పేపర్ 2 CSAT, పేపర్ 2 క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, 200 మార్క్స్ ఉంటుంది, 2 అవర్స్ ఎగ్జామ్. అండ్ మెయిన్స్ ఎవరైతే ప్రిలిమ్స్ పేపర్ 1లో టాప్ మార్క్స్ వచ్చి CSAT పేపర్ 2 క్వాలిఫై ఉంటారో వాళ్ళు మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు. మనకు మెయిన్స్ వచ్చేసి కొన్ని క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, కొన్ని మార్క్స్ కౌంటింగ్ పేపర్స్ ఉంటాయి. ఇండియన్ లాంగ్వేజ్, ఏదో ఒక ఇండియన్ లాంగ్వేజ్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇండియన్ లాంగ్వేజ్. ఇక్కడ చూద్దాం మనం. ఓకే, పేపర్ A, పేపర్ B అనేది క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇండియన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇండియన్ లాంగ్వేజ్ మీన్స్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ లైక్ తెలుగు, లైక్ డిఫరెంట్, మలయాళం, తమిళ్, ఇండియన్ లాంగ్వేజ్. 300 మార్క్స్ ఉంటాయి. అది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మార్క్స్ అయితే కౌంట్ చేయరు, క్వాలిఫై అవ్వాలి. ఇంగ్లీష్ వచ్చేసి 300 మార్క్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇది కూడా. నెక్స్ట్ ఇప్పుడు మార్క్స్ కౌంటింగ్ పేపర్స్ చూస్తే మెయిన్స్లో ఈ పేపర్స్ని బట్టి టోటల్ 750 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ 750 మార్క్స్ అనేది మనకి ఫైనల్ సెలెక్షన్లో యూజ్ అవుతాయి. ఇప్పుడు చూస్తే ఈ మార్క్స్ కౌంటింగ్ పేపర్స్ వచ్చేసి దీంట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మనకి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మార్క్స్ కౌంటింగ్ పేపర్స్ వచ్చేసి ఎస్ఏ 2 ఎస్ఏస్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 250 మార్క్స్. GS 1 వచ్చేసి హిస్టరీ, కల్చర్, సొసైటీ, జియోగ్రఫీ ఉంటుంది. 20 క్వశ్చన్స్ ఇస్తారు, 250 మార్క్స్. దీస్ ఆర్ డిస్క్రిప్టివ్. 250 మార్క్స్ అనేవి ఉంటాయి. GS 2లో వచ్చేసి పాలిటీ, గవర్నెన్స్, IR,
కాన్స్టిట్యూషన్ నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తారు 250 మార్క్స్. GS3 వచ్చేసి ఎకానమీ, సైన్స్, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ 20 క్వశ్చన్స్ ఇస్తారు 250 మార్క్స్. అండ్ GS4 వచ్చేసి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్ ఇస్తారు 250 మార్క్స్. 250 మార్క్స్ ఇక్కడ చూస్తే 250, 250, 250, 250, 250. ఎస్ఏ, GS1, GS2, GS3, GS4. ఆ తర్వాత మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి 2 ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్ట్స్‌లో మీరు కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఆంథ్రోపాలజీ, చ చాలా ఉంటాయి సబ్జెక్ట్స్. ఎకానమీ, జియోగ్రఫీ ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్‌లో మనము 2 సబ్జెక్ట్స్ అనేది 2 పేపర్స్‌ని 2 సబ్జెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ 1కి ఒక సబ్జెక్ట్, పేపర్ 2కి ఒక సబ్జెక్ట్. ఇందులో కూడా 20 క్వెషన్స్, 20 క్వెషన్స్ ఇస్తారు. మనకి 250 మార్క్స్, 250 మార్క్స్ ఉంటాయి. టోటల్ ఇక్కడ 1750 మార్క్స్ అనేవి ఉంటాయి. మెయిన్స్ వచ్చేసి మనకి 1750 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. ఈ మార్క్స్ అనేది మనకి ఫైనల్ సెలక్షన్‌లో యూజ్ అవుతాయి. ఇక్కడ ఇక్కడ 300 మార్క్స్, 300 మార్క్స్. ఈ 600 మార్క్స్ ఓన్లీ ఫర్ క్వాలిఫికేషన్. ఓకే. పేపర్ 1 ఇండియన్ లాంగ్వేజ్, పేపర్ ఏ ఇండియన్ లాంగ్వేజ్, పేపర్ బి ఇంగ్లీష్. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఎస్ఏ, GS1 సారీ మార్క్స్ కౌంటింగ్ పేపర్స్ వచ్చేసి ఎస్ఏ, GS1, GS2, GS3, GS4. ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2. టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7. ఈచ్ సబ్జెక్ట్ 250 మార్క్స్. టోటల్ 1750 మార్క్స్. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మనకు సర్వీస్ అనేది వస్తుంది. ఏ సర్వీసెస్ ఉంటాయంటే ఐఏఎస్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్. తర్వాత కొన్ని గ్రూప్ ఏ సర్వీసెస్ ఉంటాయి. ఓన్లీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. చాలా ఉంటాయి ఇవి. ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అకౌంట్ సర్వీస్ ఇలా చాలా సర్వీసెస్ ఉంటాయి గ్రూప్ ఏ సర్వీసెస్‌లో. తర్వాత గ్రూప్ బి సర్వీసెస్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ పాండిచ్చేరి సివిల్ సర్వీస్, పాండిచ్చేరి పోలీస్ సర్వీస్. ఇంకా చాలా ఉంటాయి. ఓన్లీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. కొంతమంది ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనుకుంటారు. వీటితో పాటు చాలా సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఇదొచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్నిటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.